అంటే ఇప్పుడు ఇండియన్ సూపర్ హీరోస్ అని కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఎలాగనిపిస్తుంది? పక్కా, ఎందుకంటే ఇప్పుడు అందరూ కొంచెం న్యూ టెక్నాలజీ వాడుతారు కదా భయ్య, మొత్తం హాలీవుడ్ లెక్క. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగానే తెచ్చారని నేను అయితే అనుకుంటున్నా. ఎందుకంటే సూపర్ హీరోస్ అనగానే మనకు గుర్తుకొస్తుంది, ఎప్పుడు మనం హాలీవుడ్ చూస్తుంటాం, ఇప్పుడు మాత్రం మన హీరోలు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మంచిగా యాక్షన్ చేస్తుంది సినిమాలో, మన వరలక్ష్మి. ఆ హీరో కూడా మంచి బేబీ సినిమాలో కూడా మస్తు, ఓ బేబీ మూవీలో కూడా మస్తు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. పక్కా ఈ సినిమా కూడా పక్కా హిట్ పడుతుంది భయ్య. అంత డబ్బు ఖర్చు పెట్టి అంత కష్టపడి మహేష్ బాబు స్టార్ హీరోకి ఆపోజిట్ వేస్తున్నారు కదా. మనోళ్ళు సినిమా పరంగా ఇప్పుడు డుంకీ సలార్ 2 సినిమాలు ఇట్టుటాకు వచ్చినాయి, మంచిగా నడుస్తున్నాయి. 400 కోట్లు, అది 700 కోట్లు. ఇది కూడా అట్లనే నడుస్తాయి. అన్ని సినిమాలు కూడా పక్క బ్లాక్ బస్టర్ హిట్. కథ ఇంపార్టెంట్ ఉంటే ఫుల్ హౌస్ఫుల్ అయితే ఒక 10 రోజుల్లో తాను బడ్జెట్ వస్తుంది, ఇంకా డబ్బులు వచ్చేస్తుంది. అయితే ఒక పక్కన వెంకటేష్ ఉన్నాడు, మళ్ళీ నాసామరంగా వస్తున్నాడు, ఈ టైం కరెక్ట్ అంటారు. నాకు వాటన్నిటికంటే బెస్ట్ అనిపిస్తుంది భయ్య ఈ సినిమా. ఎందుకంటే ఇదొక, అప్పుడు అందరు సినిమాలో ఒక్కొక్క గుంటూరు కారం అనగానే ఏదో ఒక క్యారెక్టర్ అనిపిస్తుంది. సైంధవ్ అంటే ఏదో ఫైట్ల మూవీ అనిపిస్తుంది. ఇదే హనుమాన్ అంటే అన్ని లాంగ్వేజ్లో తీస్తారు, కొంచెం కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తారు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇది పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది.